సెల్టోస్ జీటీ డీజిల్ మోడల్ చూస్తున్నామండి. మనం ఇంటీరియర్లో ఉన్నాం ప్రజెంట్. సో మనకి ఇంటీరియర్ క్లస్టర్ చూద్దాము. ఫస్ట్ అయితే మనకి 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ అండి ఇది. సో మనకి ఆల్ మెనూస్ నొక్కగానే మనకి అన్ని మెనూస్ ఇక్కడ కనిపిస్తాయి. ఏంటి అంటే ఫస్ట్ సౌండ్ మోడ్ ఏంటంటే మనకి ఇంటర్నల్లో మ్యూజిక్ ప్రకారం మనం మ్యూజిక్ ఆన్ చేసిన తర్వాత మనకి పార్టీ టైం, హలో, హాయ్ అంటే ఇవన్నీ మనకి వచ్చేస్తాయి. సౌండ్ మోడ్ లైట్స్ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి సౌండ్ మోడ్ లైట్స్ అండ్ యూఓ కనెక్టివిటీ అంటే ఏంటంటే యువర్ వాయిస్. మనకేంటి అంటే మన ఫోన్లో లైవ్ ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఫోన్ ఇంక్లూడింగ్ ఇంజిన్ ఆన్ ఆఫ్ కానీ మన ఫోన్లో దీనికి 37 ఫీచర్స్ ఉంటాయి, 36 to 37. ఆ ఫీచర్స్ అన్నీ మనం ఫోన్లో యూఓ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అవన్నీ మనకు వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఫోన్ కనెక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ బ్లూటూత్ కనెక్టివిటీ. ఓకే. అండ్ నెక్స్ట్ డ్రైవింగ్ ఇన్ఫో. మనం ఎప్పుడైతే డ్రైవింగ్ చేసిన తర్వాత మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా దాని యాక్సిలరేషన్, డీసెలరేషన్ మొత్తం మనకి ఈ డ్రైవింగ్ ఇన్ఫర్మేషన్లో కనిపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ అదే ఇన్ఫర్మేషన్ మనకి క్లస్టర్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ ఫీచర్ ఏంటంటే స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్. దిస్ ఈజ్ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఏంటంటే ఇంటర్నల్లో ఏ బ్యాడ్ ఎయిర్ ఉన్నా మనకి తీసేసుకొని ఫ్రెష్ ఎయిర్ని మనకి ఇస్తుంది. సో దిస్ బ్రౌన్ కలర్ వన్ ఆర్ ద బ్యాడ్ ఎయిర్ అండ్ దిస్ వన్ ఈజ్ ద ఫ్రెష్ ఎయిర్. సో మనం ఇది ఆటో కంట్రోల్ చేసుకోవచ్చు, స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ రేర్ స్క్రీన్ అంటే ఇదే అండి, ఇక్కడ ఉంటుంది రేర్ స్క్రీన్. అది మనం కూడా ఇక్కడ చూసుకోవచ్చు రేర్ స్క్రీన్లో. అండ్ నెక్స్ట్ ఇది ఫిల్టర్ ఏంటంటే ఇంకా మనకి ఎన్ని అవర్స్ పనిచేస్తుంది అని ఇక్కడ మనకి క్లియర్గా ఉంటుంది. ఇంకా మనకి దీంట్లో 489 అవర్స్ చూపిస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ మనకి పర్ఫ్యూమ్ డిఫ్యూజర్ కూడా ఉంటుంది ఇన్బిల్ట్ అది. సో ఇది ఎట్లా ఉండాలి అంటే బిలో 50 ఉంటే మనకి స్మార్ట్ ఇంటర్నల్లో మొత్తం ఫ్రెష్ ఎయిర్ ఉన్నట్టు. లేదు అంటే మనం ఇది ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది మనకు వద్దు అంటే కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ప్రజెంట్ మనం ఆన్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఫేవరెట్స్. సో ఈ ఫేవరెట్స్ ఏంటంటే ఓన్లీ మనం బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు మనకి కాంటాక్ట్స్లో సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనం రేడియో ఏంటంటే మనకి 93 ఇవన్నీ మనకి ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది. ఇక్కడ స్కానింగ్ కూడా చేసుకోవచ్చు మనం క్లియర్గా. స్కానింగ్ చేసి స్టార్ మార్క్ నొక్కగానే ఇక్కడ మనకి యాడ్ అయిపోతుంది. అట్లా ఛానల్స్ బట్టి ఏ ఛానల్స్ బట్టి ఆ ఛానల్స్. నెక్స్ట్ మనకి మ్యాప్స్. ఇదేంటంటే మనకి ఎప్పుడు లైవ్ నావిగేషన్ ఉంటుందండి. అది ఇన్బిల్ట్, అది జీపీఎస్ ఇన్బిల్ట్, అది ఆటో అప్డేట్ అయిపోతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి నావిగేషన్లో మనకి నేమ్, పీడిఐ కేటగిరీ, ఇది మొత్తం సర్వీస్ సంబంధించిందండి. ఇది మొత్తం కియా సర్వీస్ సెంటర్స్, కోఆర్డినేట్స్, రూట్ ఇన్ఫో, ఇది మొత్తం మనకి సర్వీస్ సెంటర్ సంబంధించింది. నెక్స్ట్ సెట్టింగ్స్లో ఏంటంటే వెహికల్ మేనేజ్మెంట్ ఇది మొత్తం. సో వెహికల్ మేనేజ్మెంట్లో హెడ్ అప్ డిస్ప్లే అంటే ఇదండి. ఇక్కడ కొంచెం మనకి హెడ్సప్ డిస్ప్లే వస్తుంది. మనకి 7 ఇంచ్ ఉంటుంది అండి. మనము దాని హైట్ ఎంత పెంచుకోవాలో కూడా మనకి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. డిస్ప్లే కంట్రోల్లో సెట్ చేసుకోవచ్చు. ఎంత హైట్ ఉంది, 7 or 8, అండ్ ఎంత రొటేషన్ అవన్నీ ఇక్కడ మనం ఎంత బ్రైట్నెస్ పెంచుకోవచ్చు ఆ డిస్ప్లేలో అనేది మనకి క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి స్పీడోమీటర్ డిస్ప్లే కూడా దీంట్లోనే కనిపిస్తుంది. మనకు కంటెంట్ సెలెక్షన్ కూడా ఇక్కడ ఉంటుంది. సో ట్రాఫిక్ సైన్స్, టర్న్ ఇన్ఫో కూడా మనకి ఇక్కడ హెచ్డీలో కనిపిస్తుంది మనకి క్లియర్గా. నెక్స్ట్ మనకి నావిగేషన్. ఓకే. ఫోన్ కనెక్షన్ అంటే మనకి బ్లూటూత్ కనెక్టివిటీ మనం పేర్ చేసుకోవచ్చు. పేర్ అండ్ క్యాన్సిలేషన్ చూడండి, మనం క్యాన్సిల్ చేస్తాం ఇప్పుడు. సో బ్యాక్. సో యూఓ సెట్టింగ్స్ ఏంటంటే మనం డెలివరీ టైంలో మనం ఈ యూఓ యాక్టివేట్ చేసేసి ఇంజన్ నెంబర్ అండ్ చేసే నెంబర్ సెలెక్ట్ చేసేసి మనకి మన ఫోన్లో యూఓ యాక్టివేట్ అయిపోద్దండి. అది 37 ఫీచర్స్ ఉన్నాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సౌండ్ పొజిషనింగ్ అండి. ఇది మనము ఎట్లా అంటే ఇట్లా సౌండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మొత్తం సరౌండింగ్ ఎట్లా సౌండ్ రావాలో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడ సెలెక్టివిటీ అండ్ మనకి ఈక్వలైజర్, బ్యాస్ ఎంత ఉండాలి, ఎంఐడి ఎంత ఉండాలి, ట్రిపుల్ యాజ్ వెల్ మన సౌండ్ దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పొజిషనింగ్ నార్మల్ మిడ్ రేంజ్లోనే ఉండాలి పొజిషనింగ్. అప్పుడే మీకు బేస్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఏంటంటే లైవ్ నావిగేషన్ ఎప్పుడు లైవ్గానే ఉంటుంది. మనం ఓన్లీ జస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్, దట్స్ ఇట్. మనం క్యాన్సిల్ రూట్ ఇక్కడ ఉంటుంది. మనం క్యాన్సిల్ రూట్ కొట్టగానే క్యాన్సిల్ అయిపోతుంది.
అండ్ ఫ్రెష్గా మనం కావాలంటే ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మియాపూర్ అని కొట్టామనుకోండి, ఓకే, మియాపూర్ రైల్ డిపో, ఫ్రమ్ వెహికల్ టు మియాపూర్ రైల్ డిపో మనకి లైవ్ నావిగేషన్ వచ్చేస్తుంది స్టార్ట్ గైడెన్స్. సో ఇది మనకి వాయిస్ కమాండ్తో మరి చెప్తుంది మనకి ఈ డిస్ప్లే గురించి. సో ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ రూట్. చూడండి, ఇది దిస్ ఇస్ ఆన్ ఫర్ ద సిస్టమ్ సంబంధించి. అండ్ నెక్స్ట్ మనకి ఏసీ కంట్రోల్స్. ఇక్కడ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అండి. ఇది నొక్కగానే మనకి టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ బటన్ ఈస్ ఫర్ ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ఫర్ ఇంటర్నల్ రొటేషన్, ఎయిర్ ఫ్లో అవుతుంది. అండ్ దిస్ ఈస్ ఫర్ ఫిల్టర్, లెగ్ ఫిల్టర్ చూసుకోవచ్చు. అండ్ రేర్ ఫిల్టర్ అండ్ ఫ్రంట్ ఫిల్టర్. టోటల్ ఏసీ ఆటోమేటిక్ ఆఫ్ చేసుకోవచ్చు. టోటల్ ఏసీ ఆఫ్. ఇది మనకి టెంపరేచర్ కంట్రోల్, లో ఉండాలి, హై ఉండాలి, ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. దిస్ ఈజ్ ఫర్ ద ఏసీ. అండ్ ఇట్స్ అన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ. నెక్స్ట్ వచ్చేసి వైర్లెస్ ఛార్జర్. ఇది వైర్లెస్ ఛార్జర్ మనకి ఐఫోన్ ఎక్స్ నుంచి వస్తుందండి. ఇది ఇట్లా పెట్టగానే మనకి ఛార్జింగ్ ఎక్కిపోతుంది. ఇంజన్ ఆన్లో ఉండాలి. ఇది రావాలి అంటే ఇంజన్ ఆన్లో ఉంటే మనకి ఇక్కడ గ్రీన్ లైట్ వచ్చేస్తుంది. ఓకే, వైర్లెస్ ఛార్జర్ అంటారు. అండ్ నెక్స్ట్ ఇది మనకి యూఎస్బి కంట్రోల్స్ అండ్ అనదర్ యాక్సరీస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది మన ఛార్జింగ్ బోల్ట్. ఇది ఇంకోటి ఇంటర్నల్ వ్యాక్యూమ్ క్లీనర్ ఉన్నా కూడా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ అన్ ఛార్జింగ్ బోల్ట్. దిస్ యూఎస్బి బోల్ట్ అండ్ ఈజ్ అన్ ఛార్జింగ్ బోల్ట్. And this is for a normal phone space. Next we'll come to the transmission, and this is an AT auto transmission antarandi, especially for GT diesel and 1.5 petrol and diesel also coming with this only. And it's we have 4 modes andi. P ante parking, R ante reverse, N ante neutral and D ante drive. Okay, parking, neutral, reverse. మనకి రివర్స్లో ఇలా కనిపిస్తుంది క్లియర్గా 360 degree cam. ఓకే, అండ్ నెక్స్ట్ న్యూట్రల్. దిస్ ఇస్ డ్రైవ్ మోడ్లో కూడా మనం మాన్యువల్ కూడా డ్రైవ్ చేసుకోవచ్చు. మాన్యువల్ మోడ్ మనకి హై పికప్, ఓవర్టేక్ చేయాలంటే మనం మాన్యువల్ మోడ్కి వచ్చేసి మనం ఇక్కడ హై పికప్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ 360 డిగ్రీ కనిపిస్తుంది అండి మీకు. ఇది 360 డిగ్రీ క్యామ్. ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది. వ్యూ నొక్కగానే మనకి ఇక్కడ వ్యూ ఉంది కదా, ఈ వ్యూ మనం ఆఫ్ చేస్తే కెమెరా కనిపించదు. ఈ వ్యూ మనం నొక్కగానే ఇక్కడ మనకి 360 డిగ్రీ క్యామ్ కనిపిస్తుంది. ఇది టోటలీ ఫ్రంట్ క్యామ్. అండ్ ఇది మన బోర్డ్ వ్యూ క్యామ్ అంటారు. పైన మీకు గ్రాఫికల్ డిజైనింగ్ బోర్డ్ వ్యూ క్యామ్ మనకి ఎట్లా డిజైనింగ్ ఉంటే అట్లా దిగుద్ది. అండ్ నెక్స్ట్ ఇది ఓన్లీ ఫర్ ఫ్రంట్. ఇది ఫ్రంట్. ఇది సైడ్స్కి. ఇది మన డోర్ ఈ సైడ్ అండ్ దట్ సైడ్. ఇది టోటలీ బ్యాక్ కెమెరా. సో మనం ఇది మ్యాక్సిమం యూజ్ చేస్తాం ఇట్లా. ఇది లేటెస్ట్ టెక్నాలజీ అండి. 360 డిగ్రీ కెమెరా మనకి ఈ సెగ్మెంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చింది 360 డిగ్రీ కెమెరా. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్. ఇది వెంటిలేటెడ్ సీట్స్. మనకి ఈ సీట్స్ నుంచి వెళ్ళి ఎయిర్ కూలింగ్ అవ్వడం అవుతుంది. ఇట్లా ఉంటే మనకి యూజ్ ఏంటంటే మనం హెవీ డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి వెనక స్వెట్ రాకుండా ఉంటుంది, అలసిపోకుండా ఉంటారు, స్వెట్ రాకుండా ఉంటుంది. ఇది ఇక్కడ మనం పాయింట్స్ కూడా చూసుకోవచ్చు మనం. అండ్ ఇది మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్. ఇది మనకి ఫ్రంట్లో కూడా పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి. ఎవరైనా దగ్గరికి అడ్డు వస్తే మనకి బీప్ సౌండ్స్ వస్తాయి మనకి. ఇది ఫ్రంట్ పార్కింగ్. నెక్స్ట్ ఇది కూడా వెంటిలేటెడ్ సీట్. ఇది కో డ్రైవర్కి వెంటిలేటెడ్ సీట్. మనకి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి సీట్ అనేది కూల్ అయిపోతుంది. లేదు, వెనకాల లేదండి, ఓన్లీ ఫర్ డ్రైవర్ అండ్ ద కో డ్రైవర్, ఓన్లీ ఫర్ ద ఫ్రంట్. అండ్ నెక్స్ట్ మనకి డ్రైవ్ కంట్రోల్స్. వన్ ఈజ్ డ్రైవ్ కంట్రోల్ అండ్ వన్ ఈజ్ ట్రాక్షన్ కంట్రోల్. సో ఇది నార్మల్ కంట్రోలింగ్ ఏంటంటే మనకి స్నో మోడ్. దీంట్లో 6 కంట్రోల్స్ ఉంటాయి టోటలీ జీటీ లైన్లో. స్నో మోడ్, మడ్ మోడ్ అండ్ శాండ్ మోడ్. నెక్స్ట్ నార్మల్ మోడ్కి వెళ్తే నార్మల్ మోడ్, ఈకో మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ మనకి హైవేలో ఎక్కువ ఉపయోగపడుతుంది అండి. అండ్ నెక్స్ట్ ఈకో మోడ్ ఇన్ సిటీ కండిషన్స్ ఆర్ ఇన్ హైవే. అండ్ యూ కెన్ డివైడ్. ఇప్పుడు ఏంటంటే స్పోర్ట్స్ మోడ్లోకి వెళ్తే మనకి పికప్ ఎక్కువ ఉంటుందండి, వెహికల్ పికప్ ఎక్కువ ఉంటుంది మనకి. ఇంకోటి ఏంటంటే ఆ జీటీ డ్రైవ్ చేసిన ఫీల్ ఉంటుంది మనకి. హై స్పీడ్ వెళ్తారు కదా, స్పీడ్ ఎంజాయ్ చేసే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మోడ్లో. సో నెక్స్ట్ నార్మల్ ఈకో మోడ్ ఏంటంటే నార్మల్గా డ్రైవింగ్ మోడే. మీకు ట్రాఫిక్ కండిషన్స్లో ఉన్నా హైవేలో ఉన్నా కానీ సేమ్ మీకు చూపిస్తుంది. మీకు డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు డ్రైవింగ్ ఫీల్ అవుతారు మీరు. అండ్ దీస్ ఆర్ ఆల్ అకార్డింగ్ టు అవర్ క్లైమేట్. స్నో కంట్రోల్స్ అంటే కొంచెం మంచు కురిసినప్పుడు ఎట్లా ఏంటి అనేది అదొకటి. అండ్ నెక్స్ట్ మీకు మడ్ మోడ్, అన్ఈవన్ రోడ్స్లో ఎట్లా కంట్రోల్ అవుతుంది. అండ్ శాండ్ మోడ్
అట్లా. సో ఇది ఓన్లీ మనకి జీటీలోనే ఉంటుంది, సెల్టోస్లో జీటీలోనే ఉంటుంది మనకి ఇది ఈ కంట్రోల్స్. అది కూడా ఆటోమేటిక్ జీటీ అది. అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్. ఇది కంట్రోల్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటాయి. సో ఇదేంటంటే ఎయిర్ ఫ్లో, మనకి ఎయిర్ ఫ్లో అనేది రొటేషన్ అవుతుంది ఇక్కడ మనకి. సో హైవేలో బాగా ఉపయోగపడుతుంది, స్వెట్ రాకుండా ఉంటుంది మనకి. ఇది దీని కంట్రోల్. మన టెంపరేచర్ అండ్ ఫ్యాన్ స్పీడ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ మన ఇక్కడ కూడా ఉంటుంది, అది ఫర్ ద కో డ్రైవర్. అండ్ ఇది వచ్చేసి వెంటిలేటెడ్, ఎలక్ట్రికల్ వెంటిలేటెడ్ సీట్, పవర్ సీట్ అంటారు ఎలక్ట్రికల్. అండ్ ఇది మొత్తం 8-way పవర్ ఉంటుందండి. ఫ్రంట్ 1, బ్యాక్ 2, and this is for this one, back 1, this one, and this is for height. This is for thigh support. See, this one is moving. This is only for the thigh support, and this is height. This is for the height, and this is one of the best feature in the Seltos. It will come only on top end only. This one, and one more thing, and this is engine stop and start. This will come only for the top end in GT diesel. And next one, this is HUD. HUD means it's an heads up display. హెడ్స్ అప్ డిస్ప్లే ఏంటంటే మనకి ఇక్కడ మనం నావిగేషన్ పెట్టుకుంటాం కదండి. ఇక్కడ నావిగేషన్ పెట్టుకున్నప్పుడు మనకు ఇదే నావిగేషన్ మనకి ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది. మనము డ్రైవింగ్ చేసేటప్పుడు ఇటు చూస్తే మనం డిస్టర్బ్ అవుతామని ఇదే నావిగేషన్ మనకి ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది. ఎన్ని మీటర్స్లో లెఫ్ట్ ఉంది, ఎన్ని మీటర్స్లో రైట్ ఉంది అనేది ఇక్కడ మనకి ఇక్కడ ఉంది. ఆల్రెడీ ఆన్లోనే ఉందండి. ఓన్లీ ఫర్ డ్రైవర్కే కనిపిస్తుంది అది. ఓన్లీ ఫర్ ద డ్రైవరే కనిపిస్తుంది మీకు అది ఆన్లోనే ఉందండి. ఓన్లీ నాకే కనిపిస్తుంది, మీకు కూడా కనిపించలేదు. ఓన్లీ ఫర్ ద డ్రైవరే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇల్యూమినేషన్, ఇంటర్నల్ ఇల్యూమినేషన్. ఈ బటన్ వచ్చేసి ఇంటర్నల్ ఇల్యూమినేషన్. మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మన ఇంటర్నల్ ఇల్యూమినేషన్ ఎంత ఉందో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఓన్లీ ఫర్ ద డిస్ప్లే అండ్ ద క్లస్టర్ ఇంటర్నల్ ఇల్యూమినేషన్. అండ్ ఇది మనకు హై ఇల్యూమినేషన్ అండ్ లో ఇల్యూమినేషన్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే హెడ్ ల్యాంప్స్ అనేది మనకి హై ఇల్యూమినేషన్ చేసుకోవచ్చు, లో ఇల్యూమినేషన్ కూడా చేసుకోవచ్చు. ఇది పొజిషనింగ్, హెడ్ ల్యాంప్ పొజిషనింగ్ లెవెలింగ్ అంటారు దీన్ని. అండ్ మనం ఇంటర్నల్లో ఈ క్లస్టర్ వచ్చేసి మనకి టోటల్గా ఇట్లా ఉంటుందండి. సో మనం ఏ డోర్ ఓపెన్ చేసినామో కూడా మనకి అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. 3D డిస్ప్లేలో మనకు కనిపిస్తుంది. ఏ డోర్ ఓపెన్ అయినా కానీ మనకు అట్లా కనిపిస్తుంది. ఇక్కడ ఉంటుంది చూడండి. ఓకే. అండ్ ఇది మనకి స్టీరింగ్ అండి. ఇట్స్ అన్ డీ కట్ స్టీరింగ్. స్టీరింగ్ మనకి టెలిస్కోపిక్ స్టీరింగ్ ఉంటుంది, యాజ్ వెల్ as టిల్ట్ స్టీరింగ్ కూడా ఉంటుంది. ఇట్స్ అన్ టెలిస్కోపిక్ స్టీరింగ్ కంట్రోల్స్. అండ్ ఇట్స్ డీ కట్ వీల్. అండ్ ఇది టోటల్గా ర్యాప్ ఉందండి. ఇట్స్ అన్ లెదర్ ర్యాప్. ఇది టోటల్గా జీటీలో రాసి ఉంటుంది ఇక్కడ మీకు. సో ఇట్ ఏంటంటే టోటల్లీ ఇట్స్ అన్ ప్రీమియం లుక్ మనకి. అండ్ ఇది టోటల్లీ మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఫర్ జీటీలో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ దిస్ ఫర్ డ్యూయల్ హార్న్. నార్మల్గా వెహికల్స్కి అయితే మనకి ఓన్లీ సింగిల్ హార్న్ వస్తుంది. ఇదేంటంటే డ్యూయల్ హార్న్ వస్తుంది. ఈ డ్యూయల్ హార్న్ ఏంటంటే మనకి ప్రీమియంనెస్ ఒకటి, అండ్ కస్టమర్కి కూడా క్లియర్గా ఉంటుంది హార్న్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది క్రూజ్ కంట్రోల్ అండి. క్రూజ్ అని నొక్కగానే మీకు ఇక్కడ డిస్ప్లేలో వచ్చేస్తుంది క్రూజ్ అని. ఆ క్రూజ్ వర్క్ అవ్వాలంటే మినిమం రోడ్ మీద మన వెహికల్ 30 స్పీడ్ ఉండాలి. 30 స్పీడ్ ఉండి మనం ఇక్కడ ఓకే ఉంది, సెట్ ఉంది చూడండి. ఈ సెట్ నొక్కగానే అక్కడ స్పీడ్ లాక్ అయిపోతుంది, 30 స్పీడ్ వెళ్తుంది. తర్వాత మీరు ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ బటన్ చూడండి. ప్లస్ బటన్ నొక్కగానే మీకు 1 కిలోమీటర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది వెహికల్ స్పీడ్. సో మనం ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకుంటే అక్కడ క్రూజ్ క్యాన్సిల్ అవుతుంది మనకి డైరెక్ట్గా. అట్లా క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మోడ్. ఇక్కడ మీకు రీడింగ్ మోడ్స్ ఉంటాయి. ఈ బుక్ ఏంటంటే ఈ బుక్ ఏంటంటే మీకు యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఎంత చూపిస్తుంది ఇక్కడ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు ఏ డైరెక్షన్లో వెహికల్ ఉంది అనేది చూపిస్తుంది. నెక్స్ట్ మీకు టైర్ ప్రెషర్, ఒక్కొక్క టైర్లో ఎంత ప్రెషర్ ఉందనేది క్లియర్గా చూపిస్తుంది మనకి. అండ్ ఫర్ ద సెల్టోస్ ప్రెషర్ షుడ్ బి 30 to 35, దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి మనకి మోడ్. ఈ మోడ్ ఏంటంటే దిస్ ఈజ్ ఫర్ FM మోడ్. మోడ్స్ కంట్రోల్ చేసుకోవచ్చు మనం ఇక్కడ ఉండి. అండ్ దీస్ ఆర్ ఆల్ వాయిస్ ఇంక్రీజ్. మనం FM మోడ్ కంట్రోల్ వాయిస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది మనం ఛానల్ చేంజ్. ఈ బటన్ ఏంటంటే ఛానల్ చేంజ్, మనం ఛానల్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది మనకి సౌండ్ ఇంక్రీజ్ ఇట్లా చేసుకోవచ్చు.
అండ్ ఇది మ్యూట్ బటన్. అండ్ దీస్ ఆర్ ఆల్ కాలింగ్స్. మనము కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ కట్ చేయొచ్చు. అండ్ ఇది వాయిస్ రికగ్నిషన్, డైరెక్ట్ మనకు వాయిస్ కమాండ్ వచ్చేస్తాయి డైరెక్ట్. ఇప్పుడు వాయిస్ కమాండ్ రావాలంటే ఫస్ట్ యూవీ యాక్టివేషన్ చేస్తే మనకి వాయిస్ కమాండ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఫర్ ఎంఐడి డిస్ప్లే. అండ్ మీకు ఒకసారి ఇక్కడ చూపెట్టండి. అండ్ డ్రైవ్ ఇన్ఫర్మేషన్, మీరు ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు, ఇంకా ఎంత ఫ్యూయల్ ఎకానమీ ఉంది, ఐ మీన్ ఇంకెంత ఫ్యూయల్ ఉంది, ఇంకా ఎంత రేంజ్లో వెళ్ళొచ్చు అనేది మీకు ఇక్కడ క్లస్టర్లో క్లియర్గా చూపిస్తుంది. ఓకే, ఫ్యూయల్ ఎకానమీ, నెక్స్ట్ టైర్ ప్రెజర్. ఓకే, ఇట్స్ అప్. అండ్ దీస్ ఆర్ ఆల్ ల్యాంప్స్, టర్న్ ఇండికేటర్స్, లెఫ్ట్ అండ్ రైట్ టర్న్ ఇండికేటర్స్. ఇది మనకి ఈ బటన్ వచ్చేసి మనకి ఫాగ్ ల్యాంప్. ఇక్కడ చూడండి, ఈ బటన్ వచ్చేసి మనకి ఫాగ్ ల్యాంప్ బటన్. ఇది ఇట్లా అనగానే మనకి ఫాగ్ ల్యాంప్ ఆన్ అయిపోతుంది, మళ్ళీ ఇట్లా అనగానే ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆటో అని ఉంది, ఆటో హెడ్ ల్యాంప్. ఇది ఆటోమేటిక్గా మనకు టర్నల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా హెడ్ ల్యాంప్స్ ఆన్ అయిపోతాయి. టర్నల్స్ వచ్చిన ఏదైనా డార్క్నెస్ కనబడ్డా ఆటోమేటిక్గా ల్యాంప్స్ ఆన్ అయిపోతాయి. ఇది మనకి ల్యాంప్స్. అండ్ ఇట్లా మనం ఇట్లా నొక్కి ఇట్లా వన్ ప్రెస్ చేయగానే హై బీమ్ లైట్ అనేది ఆన్ అయిపోతుంది డైరెక్ట్గా. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ద పాసింగ్ లైట్. ఇలా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్కి వచ్చేసరికి మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది మనకి వైపర్స్, టోటలీ వైపర్స్. మనం హై పెట్టుకోవాలి, లో పెట్టుకోవాలి, మనకి క్లియర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఆటో వైపింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఉంటుంది క్లియర్గా, నేను మీకు క్లస్టర్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది, మీకు ఎంఐడీలో కూడా కనిపిస్తుంది. ఆటో పెట్టుకుంటే ఐ మీన్ రెయిన్ పడ్డప్పుడు ఆటో సెన్సింగ్ వైపర్స్, రెయిన్ పడ్డప్పుడు ఆటోమేటిక్గా మీకు వైపింగ్ అయిపోతుంది. లోలో పెట్టుకోవచ్చు మనం, యాజ్ వెల్ యాజ్ హైలో కూడా పెట్టుకోవచ్చు మనం. ఇది సో ప్రజెంట్ ఆఫ్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ వైపర్స్. అండ్ ద బ్యాక్ వైపర్స్ విల్ బీ హియర్. రేర్లో పెట్టుకోవచ్చు. రేర్ చూపెట్టుకోండి ఒకసారి. రేర్ వైపర్స్ మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. రేర్లో కూడా మీకు వైపింగ్ అనేది కనిపిస్తుంది. రేర్ వైపర్ ఆఫ్ ఉంటుంది. అండ్ ఆటోమేటిక్గా కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో this is for on the steering. And one more thing is, it's an Bose premium sound speakers, very good sound speakers. You can see here, this one is the Bose premium speakers. We have 8 speakers over there, and a woofer will be on the boot. And మీకు చాలా బాగా సౌండ్ వస్తుందండి ఇది. అండ్ నెక్స్ట్ మీకు వచ్చేసి ఓఆర్విఎమ్స్. ఇట్స్ అన్ అవుటర్ రేర్ వ్యూ మిర్రర్స్. ఇదేంటంటే మనకు ఇక లెఫ్ట్ అండ్ రైట్ ఉంటుందండి. మనం రైట్ నొక్కగానే ఇది దీనికి చూపిస్తుంది. మనం మిర్రర్ ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు క్లియర్గా. మనకు లెఫ్ట్ అండ్ రైట్, టాప్ అండ్ ఎబో మనకి ఇక్కడ క్లియర్గా సెట్ చేసుకోవచ్చు. అకార్డింగ్ టు ద డ్రైవింగ్ కంఫర్టబిలిటీ మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇదే బటన్ మనం లెఫ్ట్ అనగానే అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ది ఆన్ అయిపోతుంది. లెఫ్ట్ సైడ్లో ఉన్నది మీకు అక్కడ ఆన్ అయిపోతుంది. అండ్ ఇది మనం క్లోజింగ్, ఓఆర్విఎమ్స్ క్లోజింగ్. మనకి ఆ బటన్ ఇక్కడ ఉంటుంది, డైరెక్ట్ ఓఆర్విఎమ్ క్లోజింగ్. అండ్ మీరు వెహికల్ ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి, ఆఫ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి. అది మనం ఇంటర్నల్గా సెట్ చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ఆల్ డోర్స్ లాకింగ్ అండ్ అన్లాకింగ్. సి దిస్ ఈజ్ లాక్, అన్లాక్, అండ్ దిస్ ఈజ్ లాక్. ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. ఆఫ్టర్ 10 స్పీడ్ ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. అది కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ ఎ పవర్ బటన్ ఓన్లీ ఫర్ ద డ్రైవర్ ఈజ్ అన్ యాంటీ పించ్. అండ్ దీస్ ఆర్ ఆల్ పవర్ బటన్స్. మనకి కొంచెం చూసుకోవచ్చు. అండ్ దిస్ గ్లాస్ లాక్. గ్లాస్ కూడా మనం లాక్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. అదండి, ఇది అయిపోయింది. అండ్ లెట్స్ గో టు రైల్. అండ్ మీకు 5.8 to 6 హైట్ ఉన్న వాళ్ళు కూడా మంచిగా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ దిస్ ఈజ్ నాట్ కంఫర్టబుల్ ఫర్ మీ, సో ఐ కెన్ సెట్ హైట్ హియర్. సో దిస్ ఈజ్ ద హైట్ అండ్ సో మచ్ ఆఫ్ స్పేస్ ఇన్ ద సెల్టోస్. సో ఈవెన్ మై హైట్ ఈజ్ అరౌండ్ 5'12" అండి. 5'11" to 12 ఉంటుంది. సో నాకు అయితే ఈ రేంజ్ ఆఫ్ సెట్టింగ్స్ అయితే కరెక్ట్ ఉందండి. స్టిల్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ స్పేస్ ఫర్ ద బ్యాక్ అండ్ ద ఫ్రంట్. వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ స్పేస్. యూ కెన్ సీ హియర్. ఓకే, దిస్ ఈజ్ ద గ్లాస్ హోల్డర్ అండి. మన స్పెట్స్ తీసి దీంట్లో పెట్టుకోవచ్చు, స్పేస్ ఇది. అండ్ దిస్ ఈజ్ ఫర్ లైటింగ్స్. మనం డోర్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఆటోమేటిక్గా ఇంటర్నల్లో లైట్ ఆన్ అయిపోతుంది. అది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఇన్ దిస్ సెగ్మెంట్ ఈజ్ సన్ రూఫ్. దిస్ ఈజ్ ద సన్ రూఫ్. ఇది ఆటో క్లోజింగ్. జస్ట్ ఒక బటన్ నొక్కగానే మనకి క్లోజ్ అయిపోతుంది.
నెక్స్ట్ ఇది షేడ్స్. మనం ఫ్రంట్లో కూడా ఏదన్నా ఎండార్ వేసుకొట్టినప్పుడు కూడా మనం ఇక్కడ క్లియర్గా ఇట్లా పెట్టుకుంటే మనకి డ్రైవింగ్ కంఫర్టబిలిటీ క్లియర్ ఉంటుంది. ఇది ఫర్ ద కో డ్రైవర్ కూడా మనకి ఇది కన్వర్టేషన్ మిర్రర్ లాగా ఉంటుంది. ఇది ఫర్ ద కో డ్రైవర్. ఎయిర్ బ్యాగ్స్ దీనికి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. ఫ్రంట్ 2 ఉంటాయి. ఓకే, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సైడ్కి 2 ఉంటాయి అండ్ మీకు అక్కడ కూడా ఇంకో 2 ఉంటాయి. టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి దీంట్లో. ఇక్కడ మనం ఇంత స్పేస్ ఉంటుంది గ్లవ్ బాక్స్లో. అండ్ ఇట్స్ నాట్ కూలింగ్ వన్, ఇట్స్ ఎ నార్మల్ వన్. ఇట్స్ ఎ గ్లవ్ బాక్స్. మీరు బుక్స్ అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మనం స్టోరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇట్స్ ఎ నార్మల్ గ్లవ్ బాక్స్ ఓన్లీ, ఇట్స్ నాట్ ఏ కూలింగ్ వన్. అండ్ సెకండ్ కో డ్రైవర్ స్పేస్ వచ్చేసి ఇంత ఉంటుందండి. అండ్ ఇట్స్ ఎ కూలింగ్ సీట్. నార్మల్గా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ 6 feet హైట్ ఉన్న వాళ్ళు కూడా నార్మల్గా కూర్చోవచ్చు ఇక్కడ మనం. దిస్ ఈజ్ ద స్పేస్ ఫర్ ద ఫ్రంట్ కో డ్రైవర్. విండో మనకి ఇక్కడ కూడా ఉంటుందండి, పవర్ విండో. యాజ్ వెల్ డ్రైవర్కి ఉంటుంది. అండ్ మనం కూడా ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. గ్లాస్ లాక్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి రేర్ సన్ షేడ్, రెయిన్ కర్టన్ షేడ్ అంటారు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్. యాక్చువల్లీ ఇట్స్ చిన్న ఫీచరే కానీ చాలా ఉపయోగపడుతుంది ఫీచర్ మనకి. దిస్ ఈజ్ ఫర్ ద సేఫ్టీ. మనకి ఎక్కువ రేస్ మన లోపల రాకుండా మనకి సన్ షేడ్గా చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఫర్ రేరే ఉంటుంది, దట్ సైడ్ అండ్ దిస్ సైడ్. అండ్ దిస్ ఈజ్ ఫర్ అండ్ వీ హ్యావ్ బాటిల్ హోల్డర్స్ ఆల్సో. వీ కెన్ మన బాటిల్ హోల్డర్స్ మ్యాక్సిమం 2 బాటిల్ హోల్డర్స్ పెట్టుకోవచ్చు. 2 బాటిల్స్ పెట్టుకోవచ్చు హియర్ అండ్ దేర్. అక్కడ కూడా చూపెట్టుకోండి. దిస్ ఈజ్ రేర్ ఏసీ వెంట్ అండి. మనం కంట్రోల్స్ మొత్తం ఇక్కడ ఏం కంట్రోల్ ఉండదు, మనకి ఫ్రంట్లోనే కంట్రోల్స్ ఉంటాయి. ఏసీ ఫ్యాన్ ఎంత పెంచుకోవాలి, ఫ్యాన్ ఎంత స్పీడ్లో రావాలి మనకి ఇక్కడే ఉంటుంది. అండ్ ఇట్స్ ఎ మూవబుల్. అండ్ ఇట్స్ ఎ వెంట్, నాట్ ఎ కంప్రెసర్, ఓన్లీ వెంట్. ఇది జస్ట్ ఓన్లీ మనకి ఎయిర్ మాత్రమే వస్తుంది, కంప్రెసర్ కాదు ఇది. జస్ట్ ఓన్లీ ఎయిర్ ఫ్లో అంతే. అండ్ దిస్ ద గ్లవ్ బాక్స్. మనకి ఇంటర్నల్లో స్టోరేజ్ ఇక్కడ మనం గ్లవ్ బాక్స్ ఉంటుందండి. మీరు ఎంత స్పేస్గా ఉంటే అంత ఉంటుంది. చూడండి ఒకసారి. హ్యాండ్ రైల్ దగ్గర కొంచెం స్టోరేజ్ ఇచ్చారు. ఇట్స్ ఏ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ బాక్స్. అండ్ మనం బాటిల్ హోల్డర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. అండ్ దిస్ ఈస్ ఫర్ రేర్ పీపుల్ హూ రీడ్ అ బుక్స్ అండ్ ఆల్. లైట్స్ కూడా మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. అక్కడ బటన్స్ ఉంటాయి, మనం ఇక్కడ ఆఫ్ చేయగానే ఇక్కడ ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి బూట్ అండి. రేట్ చూస్తున్నాం మనము. సో మనకి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కగా మనకి లాక్ అయిపోతుంది, అన్లాక్ అయిపోతుంది. సో ఇది ఆటోమేటిక్ కాదండి, మనం మాన్యువల్ చేసుకోవాలి. అండ్ ఇట్స్ ఏ పార్సల్ ట్రే. మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు మనం పార్సల్ ట్రే. ఇక్కడ మనకు 5 liters 5 kgs దాకా పెట్టుకోవచ్చు ఈ పార్సల్ ట్రే. అండ్ ఇది మనకి రిమూవబుల్ అండి. ఇక్కడ మనకి నాక్స్ ఉంటాయి, అది మనం రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ద బూట్ స్పేస్ అరౌండ్ 533 liters, 530 liters అరౌండ్. అండ్ మనకి ఇది స్పేర్ వీల్ అండి. స్పేర్ వీల్ విల్ బి 16-inch స్పేర్ వీల్. ఇట్స్ ఎ నార్మల్, ఇట్స్ నాట్ అలాయ్ వీల్, ఇట్స్ ఎ స్టీల్ వీల్. ఓకే. అండ్ మనం ఈ సీట్స్ రేర్ సీట్స్ ఏంటంటే 60/40 స్ప్లిట్ సీట్ అండి. మనం ఈ సీట్స్ మనకి ఫ్రంట్ కూడా టోటల్గా డంప్ చేసేసుకోవచ్చు, టోటల్గా దింపేసుకోవచ్చు సీట్స్. ఇప్పుడు చూపిస్తాను. టోటల్గా మనకి చేసేసుకుంటే మనకి బూట్ స్పేస్ అనేది ఇంకో 2 people వెళ్ళినప్పుడు ఆర్ సింగిల్ పీపుల్ వెళ్ళినప్పుడు మనకి బూట్ స్పేస్ అనేది ఇట్లా క్యారీ చేసుకోవచ్చు. మనం ఎంత లగేజ్ అంటే అంత లగేజ్ పెట్టుకోండి. మ్యాక్సిమం దిస్ విల్ బి 1600 liters ఆఫ్ బూట్ స్పేస్. ఇట్లా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ దాన్ని మనం సెట్టింగ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా. And this is the high mountain HMSL lamps, high mountain stop lamps, and these are all LED projected LED lamps. These are all. And this is the rear wiper and defogger. ఇది మనకి rear wiper అండి. ఈ కంట్రోల్స్ మొత్తం మనకి ఫ్రంట్లోనే ఉంటాయి. అండ్ దిస్ ఇస్ defogger. ఏదైనా మంచు కురిసినప్పుడు దిస్ లైన్స్ విల్ బి దేర్ నా. ఈ లైన్స్ ఏంటంటే మనకి కొంచెం హీట్ లాగా ప్రొడ్యూస్ అయిపోయి వాటర్ వేపర్ అనేది మనకి మొత్తం కిందికి వచ్చేస్తుంది. And this is a spoiler. This is additional
బ్యూటిఫుల్ డిజైనింగ్ ఫ్రమ్ కియా డిజైనర్ అండ్ ఇట్స్ ఎ స్పాయిలర్. ఈ స్పాయిలర్ ఏంటంటే మనకి అడిషనల్ ప్రీమియం వెహికల్ లుకింగ్. ఫ్రంట్ చూస్తున్నామండి, ఇట్స్ అన్ టైగర్ నోస్ గ్రిల్. మనకి ఇది టైగర్ సిగ్నేచర్ డిజైన్. ఇది ఈ కియా డిజైనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏ కియా మోడల్ డిజైన్ కానీ టైగర్ నోస్ గ్రిల్లే ఉంటుందండి, అదే ఈ గ్రిల్. నెక్స్ట్ మనకి ఇట్స్ అన్ డిఆర్ఎల్స్, డే లైట్ రన్నింగ్ ల్యాంప్స్ అండి. ఇది టైగర్ నోస్ ఫామ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మనకి టోటల్గా. చూడండి, అండ్ మనకి ఇక్కడ దాకా వస్తుంది ఈ డిజైనింగ్. నెక్స్ట్ మీరు రైట్ సైడ్ వచ్చినా కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంటుంది. ఇట్స్ అన్ టైగర్ నోస్ డిజైన్. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్స్ అన్ హార్ట్ బీట్ డిఆర్ఎల్స్ అండి. మనకి హార్ట్ బీట్ డిఆర్ఎల్స్ నేను ఆన్ చేస్తాను ఇప్పుడు. హార్ట్ బీట్ డిఆర్ఎల్స్ ఎట్లా వస్తుంది చూడండి మనకి, హార్ట్ బీట్ డిఆర్ఎల్స్ అది. నెక్స్ట్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఆన్ చేస్తాను. డిఆర్ఎల్ అండి, ఇది మనకి హై బీమ్ ఉంటుంది. టోటలీ మనకి 4 ల్యాంప్స్ ఉంటాయి ఇంటర్నల్లో. సో 4 ల్యాంప్స్ మనకి ఆన్ అయిపోతుంది, ఇంటర్నల్ ల్యాంప్స్ అది. ఎల్ఈడి డిఆర్ఎల్. అండ్ సెల్టోస్ లుకింగ్ రావడానికి కారణం ఇది మెయిన్ గ్రిల్ అండి. ఇది టోటలీ ఇంత బాగా డిజైన్ చేయడానికి డిజైనింగ్ ఉంది వెహికల్ యాక్చువల్లీ. నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు ఫాగ్ ల్యాంప్స్, ఎల్ఈడి ప్రొజెక్టెడ్ ఫాగ్ ల్యాంప్స్, ఐస్ క్యూబ్ ఫాగ్ ల్యాంప్స్ అంటారు. నార్మల్ వెహికల్స్కి అయితే మీకు ఓన్లీ సింగిల్ ఫాగ్ ల్యాంప్ వస్తుంది, మీకు హాలోజన్ బల్బ్ లాగా వస్తుంది. సెల్టోస్కి మాత్రం ఈ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్, ఐస్ క్యూబ్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చాడు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ కియా ఇస్ మెంట్ ఫర్ సేఫ్టీ. దిస్ ఆల్ అబౌట్ సేఫ్టీ అన్నది అండి. చూడండి 1, 2, 3 and 4 దీస్ ఆర్ ఆల్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్. మనం ఎవరైతే వెహికల్ దగ్గరికి క్లోజ్గా ఎవరైతే వస్తారో మనకి ఎట్లా ఉంటుందంటే ఇంటర్నల్లో మనకి బీప్ సౌండ్స్ వస్తాయి. ఎంత క్లోజ్ ఉంటే అంత క్లోజ్ సౌండ్స్ వస్తాయి. అండ్ దిస్ వీ హ్యావ్ ఫ్రంట్ కెమెరా ఆల్సో, నో వరీస్ అబౌట్ దట్. కెమెరాస్ పనిచేస్తాయి యాజ్ వెల్ as సెన్సర్స్ కూడా పనిచేస్తాయి, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అండ్ కమింగ్ టు ద ఇంజన్ పార్ట్, అండ్ ఇట్స్ అన్ కియాస్ ఇంజన్ అండి. CRDI కామన్ రాయల్ డీజిల్ ఇంజెక్షన్ 16V డైరెక్ట్ ఇంజెక్షన్ అండి ఇది. ఇట్స్ అన్ డీజిల్ వర్షన్, ఆటోమేటిక్ డీజిల్ వర్షన్. అండ్ మనకి ఏంటంటే టార్క్ కన్వర్టర్ అండి ఇది. టోటలీగా వెహికల్ టార్క్ కన్వర్టర్ అంటారు. సో ఆటోమేటిక్గా మనకి చూడండి కామన్ రైల్ డీజిల్ ఇంజెక్షన్, ఇట్స్ ఎ టార్క్ కన్వర్టర్. మనకి బ్యాటరీస్ ఛార్జింగ్ ఇక్కడ ఉంటుందండి, బ్యాటరీ లోడింగ్ అదంతా. అండ్ ఫ్యూయల్స్ అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అండ్ ఇట్స్ అన్ 4 బ్యాటరీ కన్జంప్షన్ మొత్తం ఇక్కడ నుంచి అవుద్దండి మీకు. ఇట్స్ ఎ సింగిల్ బ్యాటరీ. It's not an hybrid, it's a normal vehicle only. It's not an hybrid vehicle. It's a common rail diesel injection with 6 gears. It's a torque converter. ఇది క్రిస్టల్ కట్ వీల్ అంటారు. ఓన్లీ ఫర్ ద జీటీకే ఈ వీల్ వస్తుందండి. అండ్ ఇట్స్ అన్ గుడ్డియర్ వీల్ అండి. మనకి గుడ్డియర్ మ్యానుఫ్యాక్చర్ నుంచి వచ్చిన టైర్ ఇది. సో ఇది వచ్చేసి మనకి 17-inch వీల్. 17-inch వీల్ ఇక్కడ ఉంటుంది చూడండి. 60R R17 and 215. It's a bit size of the wheel is 215 and R17. It's called crystal cut wheel. The red caterpillars అనేది ఓన్లీ ఫర్ ద GT వెహికల్కి రెడ్ క్యాటర్పిల్లర్స్ వస్తాయి, ఇంక్లూడింగ్ బ్రేక్ ఇది మొత్తం మనకి రెడ్ క్యాటర్పిల్లర్స్ వస్తాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీసెస్ అండి. ఎందుకంటే మనకి కియా మన దగ్గర 74 years నుంచి మన దగ్గర ఉంది అబ్రాడ్లో. మన ఇండియాకి ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి అదే సర్వీస్ కస్టమర్స్ ఇండియాలో కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, సో ఏంటంటే మనం కస్టమర్ రిసీవింగ్ కానీ, కస్టమర్ని కూర్చోబెట్టి టెక్నాలజీ చేయడం కానీ ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్ జరుగుద్ది ఇక్కడ. కస్టమర్ అయిన తర్వాతనే వెళ్తాడు. ఆ నమ్మకం మాకు ఉంది, అట్లా సర్వీస్ చేస్తాం కస్టమర్కి. లోన్ ప్రాసెస్ ఏంటంటే సార్ మనకి కస్టమర్ సిబిల్ స్కోర్ బట్టి లోన్ ఉంటుందండి. సో ఏంటంటే కస్టమర్ ప్రొఫైల్ బట్టి, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, ఆయనకు టేక్ హోమ్ శాలరీ ఎంత వస్తుంది, దాంట్లో ఈఎంఐస్ ఎంత కట్ అవుతుంది, ఓన్ హౌస్ ఉందా లేదా, ఆయన క్రెడిట్ బిల్స్ కరెక్ట్ కడుతున్నాను లేదా, సో ఆయన సివిల్ స్కోర్ ఎంత ఉంది, దాన్ని బట్టే మనకు లోన్ అనేది ఉంటుంది అండి. ఇది మనకి ఏంటంటే 1 ప్రెస్ చేయగానే డ్రైవర్ డోర్ ఓపెన్ అవుతుంది. డబుల్ ప్రెస్ చేయగానే అన్ని డోర్ లాక్స్ అనేది ఓపెన్ అయిపోతాయి. ఇది మనకి చేయి దగ్గరే ఉండాలి, వెహికల్కి కొంచెం దగ్గరే ఉండాలి, పాకెట్లో ఉన్నా పర్వాలేదు, ఓపెన్ అయిపోతుంది. అండ్ కీ లోపల ఉన్నా కానీ నో ప్రాబ్లం, లాకింగ్ మాత్రం అవ్వదు. ఓన్లీ ఫర్ బేస్ వేరియంట్కి మాత్రమే లాక్ అవుతుంది. టాప్ ఎండ్ వెహికల్స్కి అసలు లాక్ అనేది అవ్వదు, కీ లోపల ఉంటాయి.